రాధని శ్యామ్ని కలపాలన్నదే కదా ఆవిడ లక్ష్యం. దానికోసం ఏవైనా చేస్తుంది. రాధ ఇంకో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాక ఈవిడికెందుకమ్మా వాళ్ళని కలపాలన్న ఆరాటం? ఎందుకంటే రాధ పరిస్థితులకి తలొంచి పెళ్లికి సిద్ధపడ్డా తన మనసులో ఇంకా శ్యామే ఉన్నాడు కాబట్టి. శ్యామ్ రాధని యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి తన దారి తాను చూసుకుంది. ఇప్పుడు వాడు వెళ్ళి రమ్మని పిలిస్తే అన్నీ వదిలేసి మళ్ళీ ఎగురుకుంటూ వాడితో వచ్చేస్తుంది. తను మళ్ళీ వచ్చి ఇంట్లో చేరిందంటే మాత్రం ఈసారి ఇల్లు వదిలి వెళ్ళటం అసాధ్యం. ఇప్పుడు శ్యామ్ కూడా తనని వెళ్ళమని చెప్పలేడు. ఏంటమ్మా మనకి కర్మ? రాధపీడ విరగడైంది అనుకుంటే మంజు వచ్చి మామయ్య వెంట పడింది. ఇప్పుడు మంజు పీడ వదలడానికి మళ్ళీ రాధొచ్చి ఇంట్లో చేరుతుంది. ఎటొచ్చి మనకే ఎదురు దెబ్బ తగులుతుంది. ఛా! జానకమ్మ గారు, నా చెల్లికి నేను పెడతానని ఒప్పుకున్న 15 తులాల బంగారంతో ఈ నగలు చేయించాను. చూసి మీకు నచ్చాయో లేదో చెప్పండి. నాకు నచ్చాల్సిందేముంది బలరాం? నగలు వేసుకునేది రాధ. తనకు నచ్చితే చాలు. నువ్వు ఒప్పుకున్నంత బంగారం పెడుతున్నావు. నాకది చాలు. ఒక్కసారి చూడండి. బాగున్నాయి కదా? చాలా బాగున్నాయి. లేటెస్ట్ డిజైన్ మెడలో వేసుకుంటే మెరిసిపోతాయి. నా కోడలి మొహంలో ఉన్న కళ్ళ ముందు ఈ నగల మెరుపు ఎందుకు పనికిరాదు. అబ్బో, కోడల్ని బానే పొగిడేస్తున్నావు. తనని చూశాక మీరు కూడా పొగడకుండా ఉండలేరు. ఈ నగలు రాధకి అలంకరించి తీసుకురండి. అలాగే. నగలు బాగున్నాయిరా. పదవే, అడుగు ముందుకు పడట్లేదేంటి? ఇక్కడ దాకా తెచ్చుకొని ఇప్పుడు ఆలోచిస్తున్నావేంటే? పోనీ మమ్మల్ని వెళ్ళి నీకీ పెళ్లి ఇష్టం లేదని చెప్పేయమంటావా? రాధా, మీ అత్తగారు ఈ నగలు వేసుకుని రమ్మన్నారు. పెద్దమ్మ, నిశ్చితార్థం ఆగిపోతుందేమో అని కంగారు పడ్డాను. కాని గోపాల్ టైంకి నగలిచ్చి మన పరువు మర్యాదలు కాపాడాడు. నువ్వు చాలా అదృష్టం చేసుకున్నావు రాధా. నీ మంచి మనసుకు తగ్గట్టు దేవుళ్లాంటి మనిషి నీకు భర్తగా రాబోతున్నాడు. నాకు చాలా తృప్తిగా ఉంది రాధా. ఇంతకు మించి నాకింకేం అక్కర్లేదు. నగలు దాచేస్తే నిశ్చితార్థం ఆగిపోతుంది అనుకుంటే ఆ గోపాల్ భవిష్యవాణి తెలిసినట్టుగా బంగారు నగలు వెంట పెట్టుకుని వచ్చి నా ప్లాన్ ని ఫెయిల్ చేశాడు. ఇప్పుడు ఇలా ఈ నిశ్చితార్థం ఆపాలి. వల్లి, గోపాలకు పెట్టాల్సిన బట్టలు తీసుకునిరా. ఈయనొకడు ఎప్పుడు ఏదో ఒక పని చెప్తూనే ఉంటాడు. బావున్నావా రాధా?
కూర్చోమ్మా. నా కోడలు రాధా ఎలా ఉంది? బాగుంది, మహాలక్ష్మిలా ఉంది. గోపాల్కి తగ్గ జోడి. మ్మ్. అసలు చిరాగ్గా ఉన్నానంటే ఇవన్నీ ఇప్పుడే కింద పడాలా? కుసేవల్లి, ఎంతసేపే? ఇప్పుడు ఈ ఫోటో ఆ గోపాల్ కంట పడేలా చేస్తే నగలిచ్చి హీరోలా నిశ్చితార్థం ఆగిపోకుండా చేశాడు కదా. ఈ ఫోటో చూశాక కూడా హీరోలాగే ఉంటాడో లేక విలన్లా మారి అతనే నిశ్చితార్థం ఆపేస్తాడో చూద్దాం. ఎంత హీరో అయినా ఇంకొకరితో పెళ్ళైన అమ్మాయిని చేసుకోవటానికి ఒప్పుకోడు. ఈ ఫోటో ఎలాగైనా అతను చూడాలి. గోపాల్కి పెట్టే బట్టల్లోనే ఫోటో పెడితే అయిపోయేది కదత్తా. నీ మొహం. ఆ బట్టలు బలరామే అతనికి పెట్టేది కాబట్టి ఫోటో ముందు వాడికంటే పడుతుంది. మరి ఆయనకి తెలియకుండా ఈ ఫోటో గోపాల్ కంట పడేలా ఎలా చేయటం? చూద్దాం, ఏదో ఒక అవకాశం దొరక్కపోదు. బలరాం గారు, లగ్నపత్రిక రాశాను, ఒకసారి చూసుకోండి అయ్యా. పెద్దమ్మా, మాకున్న పెద్ద దిక్కువి నువ్వే కాబట్టి నువ్వే లగ్నపత్రిక తీసుకుని ఒకసారి చూడు. అలాగేరా. గోపాల్, నేను చూశాను. నువ్వు ఒకసారి చదివి మీ పేర్లు, ఇంటి పేర్లు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయో లేదో చెక్ చేసుకో. అలాగేనండి.